గ్రంథాలు ఈ రకంగా పైకి మనం అయితే ఒక తీర్మానం మనం చేసుకుందాం. నా చేతిలో ఉన్నది పరిశుద్ధ గ్రంథం. నేనేమై ఉన్నానో, నేను ఏమి కలిగి ఉన్నానో, నేను ఏమి చేయగలనో ఈ గ్రంథము నాకు తెలియచేయుచున్నది. నా క్షేమాభివృద్ధి కొరకు ఈ గ్రంథ ప్రకారము నేను చేయదను. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుచుండగా ఆ మాటలను నా హృదయములో ఉంచుకొనేదను. నేను ఇంతకుముందు జీవించినట్లు కాకుండా నూతన తీర్మానముతో జీవించేదనని యేసునామములో తీర్మానించుకొనుచున్నాను. ఆమేన్, ఆమేన్. మనం చేసిన తీర్మానం ఏంటంటే, నేను ఇంతకు ముందు జీవించినట్లు కాకుండా, అంటే ఈ వాక్యం వినక ముందు కొన్ని లక్షణాలు నా జీవితంలో దేవునికి ఇష్టమైనవిగా లేవు. కానీ దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత దేవునికి ఇష్టము లేని ఆ లక్షణాలు నా యొక్క జీవితంలో నుంచి నేను దూరపరుచుకొని దేవుని యొక్క వాక్యము ద్వారా దేవుడు నాతో మాట్లాడిన ఆయనకిష్టమైన లక్షణాలను కలిగి ఉండే ఆయనకు ఇష్టలుగా ఇక లోకములో నేను జీవిస్తాను అనే ఒక తీర్మానం మనం తీసుకున్నాం. చాలామంది ఈ విషయంలో మనం తప్పిపోతూ ఉంటాం. పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మాట్లాడతాడు. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఒకరినొకడు క్షమించుకొనుడి. చక్కగా ఈ మాటలు వింటాం, వినేదానికి చాలా బాగుంటాయి. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మన యొక్క పరిస్థితి మారట్లా. దేవుని యొక్క వాక్యాన్ని విన్న తర్వాత మన యొక్క జీవితాలు మనం మార్చుకోవాలి. అదే దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నది. ఎందుకు దేవుని యొక్క మందిరానికి వస్తున్నామంటే, ఏదో ఒక రిచువల్గా, ఏదో ట్రెడిషనల్గా యు ఆర్ నాట్ కమింగ్ టు ద చర్చ్. ఎందుకు దేవుని యొక్క మందిరానికి మనం వస్తున్నామంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా మనకి జీవితాలను సరిచేసుకొని దేవునికి దగ్గరగా ఉండేదానికి దేవుడి యొక్క చక్కని అవకాశాలను దేవుడు మనకిస్తున్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని వినకుండా, విని కూడా నీకు జీవితాన్ని సరిచేసుకుండా ఉన్నట్లయితే దేవుడు నిన్ను బట్టి ఆయన ఇష్టపడాడు. క్రైస్తవం అనేది ఒక రిలీజియన్ కాదు. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. క్రిస్టియానిటీ అంటే క్రీస్తు లక్షణాలు కలిగి ఉండేవారు. క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించుకున్నవారు. క్రీస్తును ధరించుకుంటాం అంటే ప్రేమను ధరించుకుంటాం. నీలో ఇతరులు క్రీస్తు ప్రేమను చూడాలి, నీలో ఇతరులు క్రీస్తు దయను చూడాలి, నీలో ఇతరులు క్రీస్తు క్షమాపణను చూడాలి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని వింటుండగా మన యొక్క జీవితాలను, ఒకవేళ ఈ లక్షణాలు మనకి జీవితాల్లో లేకపోతే ఆ లక్షణాలు కలిగి ఉండేదానికి ఒక ఒప్పందాన్ని మనం తీసుకున్నాం. లాస్ట్ వీక్ అంతా కూడా నేను ఏ వాక్యాన్ని అందించాలని నేను ఆలోచన చేస్తున్నప్పుడు ఫిజికల్గా నా మైండ్లో ఉన్నది ఎవరంటే, నా కాబోయే కోడలు మార్తా. మార్తా పేరు జ్ఞాపకం వస్తుంది. అప్పుడు అనిపించింది, సరే మార్తాను గురించిన కొన్ని లక్షణాలు బైబిల్లో రాయబడ్డాయి కాబట్టి మార్తాను గురించిన ఆమె జీవితంలోని యొక్క ఆత్మీయ పాఠాలను నేర్చుకోవడానికి ఉద్దేశంతో దేవుడు పదే పదే ఆ పేరు నాకు జ్ఞాపకం చేశాడు. కాబట్టి ఇక సమయంలో బైబిల్లోని యొక్క మార్తలోని యొక్క కొన్ని ఆత్మీయ పాఠాలను మనం నేర్చుకొనబోతున్నాం. కాబట్టి సమయం ఉన్నది కాబట్టి మార్తా జీవితంలో నుంచి 7 ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకోబోతున్నాం. 7 స్పిరిచువల్ లెసన్ ఫ్రమ్ ద లైఫ్ ఆఫ్ మార్తా. ఈరోజు మెసేజ్ టైటిల్ ఏంటంటే, మార్తా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన 7 ఆత్మీయ పాఠములు. చాలా వరకు మనం ఏం చేస్తామంటే, ఇక మార్తాను ఒక నెగటివ్ భావంతో మనం చూస్తూ ఉంటాం.
ఒక వచనాన్ని పట్టుకొని, ఏంటి, మరియ ఉన్నది, మార్త ఉన్నది. మరి ఏం చేస్తుంది? దేవుని యొక్క పాదాల చెంత ఉండి ఆమె దేవుని యొక్క మాటలు వింటూ ఉంది. మార్త ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుంది అని ఆ ఒక్క విషయాన్ని పట్టుకొని మార్తను మనం ఏం చేస్తామంటే ఒక నెగటివ్ పర్సనాలిటీగా మనం చూస్తాం. కానీ ఈరోజు మార్త జీవితంలోని యొక్క కొన్ని అద్భుతమైన పాఠాలను దేవుడు మనకు నేర్పించబోతున్నాడు. ఆ యొక్క పాఠాలు మన యొక్క జీవితాల్లో మనం ఆచరించేదానికి మనం తీర్మానం తీసుకుందాం. కాబట్టి మార్త బేతనియ అనే ప్రాంతానికి సంబంధించింది. ఒక అద్భుతమైన కుటుంబము బేతనియలో ఉన్నది. ఆ కుటుంబానికి బైబిల్ పెట్టిన పేరేంటంటే యేసు ప్రేమించిన కుటుంబం. ఇక కుటుంబం యొక్క ప్రత్యేకత ఏంటంటే యేసు ఆ కుటుంబాన్ని ప్రేమించాడు, ఆ కుటుంబము కూడా యేసును ప్రేమించింది. యేసు ప్రేమించిన కుటుంబంలో 3 వ్యక్తులు ఉన్నారు. మార్త యొక్క సహోదరి మరియా, తర్వాత మార్తాకు ఒక సహోదరుడు ఉన్నాడు, ఆయన పేరు ఎవరండి? లాజరు. కాబట్టి ఈరోజు మన యొక్క ధ్యానము మార్తా జీవితాన్ని గురించి. కాబట్టి ఇక మార్తా గురించి బైబిల్లో 3 అధ్యాయాల్లో అది రాయబడింది. మొట్టమొదటిగా మనం గమనించినప్పుడు లూకాసు సువార్త 10వ అధ్యాయము 38వ వచనం. గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 10 వర్స్ 38. మొట్టమొదటిసారి మనం గమనించినప్పుడు మార్తా గురించిన ప్రస్తావన లూకాసు వార్త 10వ అధ్యాయం 38లో కనిపిస్తుంది. రెండోసారి మనం చూసినప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయములో మార్తా గురించి రాయబడింది. మూడవదిగా మనం చూసినప్పుడు యోహాను సువార్త 12వ అధ్యాయములో మార్తా గురించి రాయబడింది. కాబట్టి ఇక 3 చోట్ల కూడా మనము జాగ్రత్తగా గమనించినప్పుడు మార్తా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి, ఇంకో స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఆత్మీయంగా అభివృద్ధి చెందే ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని ఆమె కలిగి ఉన్నదని ఈ 3 సంభవాల ద్వారా మనం గ్రహించవచ్చు. కాబట్టి నేను ఇంతకుముందు తెలియచేసిన రకంగా మార్తా జీవితంలోనే మొదటి ఆత్మీయ పాఠం, మనందరం కూడా నేర్చుకోవాల్సిన మొదటి ఆత్మీయ పాఠము లూకాసు వార్త 10వ అధ్యాయము 38వ వచనంలో ప్రియ సహోదరి చదివి వినిపించిన దాంట్లో చదవండి ఒకసారి. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఎవరిని చేర్చుకున్నదండి? యేసు ప్రభువుని తన ఇంట మార్తా చేర్చుకొనెను. ఒక అద్భుతమైన లక్షణము మార్తా జీవితంలో మనం చూస్తున్నాం. మార్తా యేసును తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభులో ఆ రోజుల్లో ముఖ్యంగా యూదులు యేసు ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వలేదు. యేసు ప్రభుని తన ఇంట చేర్చుకోలేదు. కానీ ఈ మార్తా యేసు ప్రభుకి ఇవ్వాల్సిన స్థానాన్ని తన యొక్క జీవితంలో ఇవ్వటం మాత్రమే కాకుండా తన ఇంటలో యేసు ప్రభుని ఆహ్వానించి యేసు ప్రభుని తన ఇంట చేర్చుకున్న వ్యక్తిగా ఆమె కనిపిస్తుంది. దీని యొక్క అర్థం ఏంటంటే తన ఇంటిలోనికి ఆహ్వానించటం అంటే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనంలో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథం 3:20, రెవల్యూషన్ చాప్టర్ 3 వర్స్ 20, ఇదిగో నేను తలుపు నొద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన యెడల నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము. దీనికి అర్థం ఏంటో తెలుసా అండి?
మార్త యేసును తన ఇంట చేర్చుకున్నది, దాని అర్థం ఏంటంటే యేసును ఆహ్వానించింది, యేసును తన జీవితంలోనికి ఆహ్వానించింది. అంటే రక్షణ అనుభవాన్ని ఆమె కలిగి ఉంది. యేసు ప్రభుని ఒక వ్యక్తిగా చూడలేదు, ఒక రక్షకుడిగా ఆమె చూసింది. యూదులు యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించలేదు కాబట్టి యేసు ప్రభుని వారు చేర్చుకోలేదు. కానీ మార్త యేసు ప్రభుని మెస్సయ్యగా గుర్తించింది. మార్త యేసు ప్రభుని రక్షకునిగా తన జీవితంలో ఆమె చేర్చుకున్నది. కాబట్టి ఇక్కడున్న మనందరి జీవితాల్లో యేసు ప్రభుని జీవితంలో రక్షకునిగా నువ్వు చేర్చుకున్నావా? రక్షకుడిగా ఇక లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఎన్ని క్రిస్మస్లైనా చేయి, యేసును నీ హృదయములో లేకుండా ఎన్ని క్రిస్మస్లు నువ్వు చేసినా కానీ అది వృధా. క్రీస్తు ఇక లోకములో జన్మించాడు, అది క్రిస్మస్. యేసు నీ హృదయములో జన్మించటం అది రక్షణ. ఇక్కడ వారిలో ఎవరైనా ఇంకా యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించకుండా మీరున్నట్లయితే దేవుడు మార్త ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మార్త తన ఇంట యేసును చేర్చుకుంది. నువ్వు కూడా యేసు చూస్తున్నావు, యేసుని గురించి తెలుసు, యేసు చేస్తున్న గొప్ప కార్యాలు తెలుసు. కానీ యేసును చేర్చుకోకుండా, యేసుకు నీ జీవితంలో స్థానం ఇవ్వకుండా, యేసుకు నీ హృదయంలో స్థలం ఇవ్వకుండా ఉన్నట్లయితే దేవుడు చెప్తున్నాడు, మార్త ఎలాగైతే తన ఇంట చేర్చుకున్నదో నువ్వు కూడా నీ హృదయంలో నన్ను చేర్చుకో అని నీ హృదయపు ద్వారం వద్ద నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? తలుపు తడుతున్నాడు. ప్రేమతో తలుపు తడుతున్నాడు. ఎన్నోసార్లు తలుపు తట్టాడు, నువ్వు తీయలేదు. కనీసం ఈ రోజైనా దేవుడు నీకు ఇస్తున్న యొక్క ఆహ్వానాన్ని నువ్వు అంగీకరించి నీ తలుపు నువ్వు తెరిచినప్పుడు, నీ హృదయపు తలుపులను తెరిచినప్పుడు నీ హృదయంలోనికి ఆయన వస్తాడు. నీ జీవితంలో యేసయ్య ఉంటాడు. యేసయ్య మనకి జీవితాల్లో ఉంటే అద్భుతాలు జరుగుతాయి. యేసయ్య మనకి జీవితాల్లో ఉంటే ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. అదే మార్తా జీవితంలో జరిగిందా అండి? కాబట్టి మార్తా ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొదటి ఆత్మీయ పాఠం, యేసును తన ఇంట ఏం చేసిందండి? చేర్చుకున్నది. రెండో పాఠాన్ని మనం చూద్దాం. ఇక మార్తా యేసును ఇంటిలో చేర్చుకున్నది. కానీ లూకా సువార్త 10వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుకుందాం. గాస్పుల్ అకార్డింగ్ టు లూక్ చాప్టర్ 10 verse 40. మార్తా విస్తారమైన పనులు చదవండి పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి చాలండి ఇక్కడ యేసు ప్రభుని తన ఇంటకు ఆహ్వానించింది. యేసు ప్రభుని తన యొక్క జీవితంలోనికి ఆహ్వానించింది. కానీ మార్తా చేసిన పని ఏంటంటే విస్తారమైన పనుల చేత ఆమె ఏం చేస్తుంది? తొందరపడి. యేసు ప్రభువుకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, యేసు ప్రభు తన ఇంటిలో ఉన్నప్పటికీ కూడా ఆయనకు ఇవ్వాల్సిన స్థానము ఆయనకు ఇవ్వలేదు అనే సంగతి మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా యేసు ప్రభుని రక్షకునిగా మనం అంగీకరించాం, బాప్తీసం తీసుకున్నాం, రక్షించబడ్డాం. కానీ మన జీవితాలు ఎలాగున్నాయంటే విస్తారమైన పనులు పెట్టుకొని యేసు ప్రభువుకి ఇవ్వాల్సిన విలువ మనం ఇవ్వకుండా ఇక లోకంలో మనం కొనసాగుతున్నప్పుడు మార్తా ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంట చేర్చుకుంటాం కాదు ముఖ్యం, యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించడం ముఖ్యం కాదు. తర్వాత స్టెప్ ఏంటో తెలుసా? నీ జీవితంలో ఆయనకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వాలంటే దాని అర్థం ఏంటంటే ఏ పని చేయకుండా పనంతా మానేసి ఇంకా బైబిల్ చదువుకుంటూ తన పాటలు పాడుకుంటూ అలా ఉండమనా? కాదు. దేవుడిచ్చిన నీకు పనులు మనం చేయాలి, అవి కూడా దేవుడిచ్చిందే. కానీ నువ్వేం చేయాలి తెలుసా?
విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని యొక్క పనిని నిర్లక్ష్యం చేసే అనేక మందికి దేవుడు చెప్తున్నాడు, నువ్వు విస్తారమైన పనుల చేత తొందరపడుతున్నావు, కానీ నాకు ఇవ్వాల్సిన స్థానము, నాకు ఇవ్వాల్సిన ప్రత్యేకత, నాకు ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ నీకు జీవితంలో నువ్వు నాకు ఇవ్వట్లేదు. దాని అర్థం ఏంటో తెలుసా? యేసు ప్రభుని రక్షకునిగా కలిగి ఉండటం కాదు ముఖ్యం, ఆ యొక్క రక్షకునితో మనము నిజమైన సంబంధాన్ని మనము కలిగి ఉండాలి. ఈ లోకంలో అనేకమైన పనులు చేసేదానికి తొందరపడతాం, కానీ దేవుని యొక్క పని చేసేదానికి మాత్రం మనకిష్టం లేదు. ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు పనులతో సతమతమవుతూ ఉంటాం. ప్రార్థించే సమయం మనకి జీవితంలో లేదు, దేవునికి ఇచ్చే సమయం మనకి జీవితంలో లేదు, దేవుని యొక్క వాక్యాన్ని చదివేదానికి సమయం మనకు లేదు, దేవునికి సహవాసాలకు వచ్చేదానికి సమయం మన దగ్గర లేదు. రక్షణ పొందాం, ఈ స్థితిలో ఉన్నట్లయితే మార్తా జీవితం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. రక్షణ పొందటం కాదు ముఖ్యం, నువ్వు పొందిన రక్షణను కొనసాగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన స్థానం నీ జీవితంలో ఉండాలి. దేవునికి ఇవ్వాల్సిన ప్రియారిటీ నువ్వు ఇవ్వాలి దేవునికి. కాబట్టి మార్తా విస్తారమైన పనులు. కొంతమంది ఎందుకు చర్చ రాలేదని చెప్తే ఏం చేద్దామండి, చాలా పనులు ఎక్కువైతున్నాయి బ్రదర్, చాలా పనులు ఎక్కువ అనేవాళ్ళు లేరండి, ఉన్నారు. ఒక ఆదివారం 2.5 hours దేవునికి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో కూడా లేం మనం. 6 దినాలు దేవుడు ఇచ్చాడు మన పనుల నిమిత్తం. 7వ దినాన్ని పరిశుద్ధ దినంగా దేవుడు ఇచ్చాడు. ఆ పరిశుద్ధ దినం మొత్తం కాదండి, అట్లీస్ట్ 2.5 hours కూడా దేవునికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే విస్తారమైన పనులు నీకు జీవితంలో నువ్వు కలిగి ఉన్నట్లు. దేవుని కంటే ముఖ్యమైన పని ఇక లోకంలో ఏది లేదండి. దేవుడు చెప్తున్నాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని వెదకుడే. దేవునికి ఇవ్వాల్సిన స్థానం నువ్వు. దేవునికి సమయం ఇచ్చి నష్టపోయినాడు ఎవడలేడు. అనేక సార్లు చెప్తున్నాను నేను. దేవుడు న్యాయవంతుడు, ఆయన పని చేయి, నీ పని ఆయన చేస్తాడు. నీ పని కోసం అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నావు, నువ్వు విసిగి వేసారిపోతున్నావు, నీ జీవితంలో విజయాన్ని నువ్వు సాధించలేకపోతున్నావు. అలాగైతే దేవునికి స్థానం ఇవ్వు, నువ్వు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు. అన్నిట్లో నిన్ను ప్రథమ స్థానంలో దేవుడు ఉంచుతాడు. నువ్వు నేను చేసే పొరపాటు ఏంటంటే దేవునికి అధమ స్థానం ఇస్తాం, తక్కువ స్థానం మనం ఇస్తాం. అందుకనే తక్కువ స్థానంలోనే మనం బతుకుతున్నాం. విస్తారమైన పనులు పెట్టుకుని దేవుని యొక్క మందిరానికి రాలేని జీవితాలు మనకి జీవితాలు కలిగి ఉందాం. ప్రార్థించని జీవితాలు మనకి జీవితాలను కలిగి ఉందాం. ఒకసారి ఆలోచన చేయండి, నువ్వు బైబిల్ ఓపెన్ చేసి దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడు చదివావు? ఎన్ని రోజులు అయింది? ఎన్ని రోజులు ప్రార్థన చేసావు? ఎన్ని రోజుల క్రితం ప్రార్థన చేసావు? ప్రార్థన అంటే భోజనం చేసే ముందు నాయన ఇచ్చిన ఆహారాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రం, నాకు ఆత్రం అని గుడుకుని మింగటం కాదు. దట్ ఈస్ అ ప్రేయర్. ఓకే, నార్మల్లీ ఎవ్రీబడి విల్ డస్ దాట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దాట్. నేను దాని గురించి మాట్లాడుతున్నాను. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాం. వాక్యం అంటే దేవుడు నీతో మాట్లాడతాడు. రక్షణ పొందిన మనము విస్తారమైన పనులు పెట్టుకొని దేవుని యొక్క సహవాసాలను, దేవునితో ఉన్న సంబంధాన్ని నిర్లక్ష్యం చేస్తున్న వారిగా మనం ఉన్నాం. అందుకనే దేవుడు ఏం చేస్తున్నాడంటే మార్తా జీవితం ద్వారా 2వ ఆత్మీయ పాఠాన్ని నేర్పిస్తున్నాడు. ఏంటంటే ఆత్మీయ పాఠం? యేసు ప్రభును తన ఇంట్లో చేర్చుకున్నది, కానీ యేసుతో సమయము గడపట్లేదు. యేసు ప్రభు దగ్గర రాకముందు లోకంతో సమయం గడిపావు, విస్తారమైన పనులు పెట్టుకున్నా. యేసును కలిగి ఉన్న తర్వాత కూడా నీకు జీవితం మారలా. అదే విస్తారమైన పనులు పెట్టుకొని యేసు ప్రభుకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, యేసు ప్రభుతో సమయము గడపకుండా ఉన్నట్లయితే ఈరోజు ఒక తీర్మానం తీసుకున్న, ఆయన ఇంతవరకు నాయన నీకు ఇవ్వాల్సిన సమయాన్ని నా జీవితంలో నీకు ఇవ్వలేదు.
దేవుడు 24 గంటలు మనకి ఇచ్చాడు, ఎవ్రీడే 24 అవర్స్. ఇక 24 అవర్స్లో కనీసం పాట పాడతాం కదా, దశమ భాగము దేవునికి ధారాళముగా ఆయనకి ఇవ్వంట. 2.4 hours is not belongs to you. 2.4 hours minimum that belongs to God. విస్తారమైన పనుల చేత దేవునికి వెలిసిన సమయాన్ని కూడా మనం దొంగిలించే క్రైస్తవ జీవితాల్లో మనం ఏం చేస్తున్నాం? ఈ సమయంలో మార్టిన్ లూథర్ ఒక గొప్ప దేవునికి సేవకుడు, ఆయన ఈ రకంగా చెబుతున్నాడు, నాకు ఈరోజు అనేకమైన పనులు ఉన్నాయి, కానీ ఎక్కువగా ప్రార్థన చేస్తా, ఎక్కువగా దేవునితో సమయాన్ని నేను గడుపుతాను. మనం ఏం చేస్తాం? ఈరోజు నాకు అనేకమైన పనులు ఉన్నాయి కాబట్టి దేవునితో తక్కువ సమయం నేను గడుపుతాను. ఆలోచించేద్దాం మనకి జీవితాలు. నువ్వు కళ్ళతో చూచేది ప్రతిదీ గతించిపోతుంది. ఇవి క్షయమైనవి. ఈ క్షయమైన వాటి కోసం నువ్వు ఆరాటపడుతున్నావే, అక్షయమైన వాటి కోసం ఆరాటపడవలసిన నువ్వు గతించే వాటి కోసం నువ్వేం చేస్తున్నావంటే విస్తారమైన పనులు పెట్టుకొని నువ్వేం చేస్తున్నావు? నీ జీవితాన్ని నష్టపరుచుకుంటున్నావు. సమయం ఉంటే వస్తాను దేవుని దగ్గరికి, సమయం ఉంటే ప్రార్థన చేస్తా, సమయం ఉంటే బైబిల్ చదువుతా, సమయం ఉండి వీలైతే దేవునికి మందిరానికి వస్తాను. అంటే దేవుడు అంత చీపా నీకు? దేవుడు అంటే అంత చులకనా నీకు? నీకోసం రక్తము కార్చాడే ఆ దేవుడు, నీకోసం ప్రాణం పెట్టాడే, నీకోసం అంతగా పరితపిస్తూ నీకోసం తండ్రికి విజ్ఞాపన చేస్తున్న ఆ విజ్ఞాపన కర్త అయిన యేసయ్యనుతో సమయాన్ని గడిపేదానికి నీకు సమయం లేకపోతే నిజంగా మనకి జీవితాల గురించి ఆలోచించేయాలండి. ఏం క్రైస్తవ్యం ఉంది? దేవుని యందు ఎలాంటి భయభక్తులు మనం కలిగి ఉన్నాం? ఆలోచించేద్దాం. నెంబర్ 3, మార్తా జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సిన 3వ ఆత్మీయ పాఠం. లూకాసు వార్త 10:40 చదువుతాం. మార్తా తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ఎవరి దగ్గరకు వచ్చిందండి? యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమని. 3వది చాలండి. కోపము విసుగు ప్రదర్శించింది ఎవరు? మార్త. మరి ఏం చేస్తుంది? యేసు పాదాల దగ్గరుండి యేసు మాటలు వింటుంది. మార్త విస్తారమైన పనులు పెట్టుకుంది. ఒకసారి చూసింది, కోపం వచ్చేసింది, తర్వాత విసుగొచ్చేసింది. యేసు ప్రభునే ప్రశ్నిస్తుంది, నీకు చింత లేదా? మన జీవితాల్లో కూడా అనేకసార్లు మనం కోపం, విసుగు, విస్తారమైన పనులు పెట్టుకోవడం వల్ల నీకు కోపం వస్తుంది. అవునా కాదా? బాగా విస్తారమైన పనులు టెన్షన్ పెట్టుకుంటే, నాకు అంతే ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. ఎస్టర్ మ్యారేజ్లో ఫుల్ మాట్లాడితే కోపం వచ్చేసేది నాకు. ఎవరు దొరికితే వాళ్ళపైన పడిపోయేవాడిని అంతే. అందరితో కాదండి, కొంతమంది క్లోజ్గా ఉన్న వాళ్ళతో, మళ్ళీ మిగతా వాళ్ళైతే కొడతారు. వాళ్ళు ఓర్చుకునే వాళ్ళు కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నాతో మాట్లాడడానికే భయపడేవాళ్ళే. కానీ కొంచెం సరి చేసుకున్నాను రాన్ మ్యారేజ్ వచ్చేసరికి. కాబట్టి విస్తారమైన పనులు పెట్టుకొని విస్తారమైన ఆలోచనలు ఉన్నప్పుడు సాధారణంగా ఏమొస్తుంది? కోపం వస్తుంది, విసుగు వస్తుంది. అదే మార్తా జీవితంలో జరిగింది. నరుని కోపము దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చదు. నరుని కోపం, నీ కోపం దేవునికి చిత్తాన్ని నీ జీవితం నెరవేర్చదు. కోపపడుడి కానీ పాపం చేయకండి. ఈ రోజుల్లో ఏంటంటే కోపం అనేది శాపంగా మనకి జీవితాల్లో ఉంటుంది. ప్రతి దానికి కోపమే, ప్రతి దానికి కోపం. చాలామంది అంటారు ముక్కుపోయిన కోపం అంట. అదేంటో తెలియదు నాకు. ముక్కోపి అంట.
ఆయన కోపం ముక్కిపోయిన, నాకు ఈ ముక్కిపోయిన కోపం అసలు అర్థం అవుతుంది. పెద్దోళ్ళని అడగాలి ఎవరినైనా, యేసు అంకుల్ గారిని లేకపోతే జీవర్తమయ్య గారిని, ఎవరు పెద్దోళ్ళని అడగాలి నేను, లేకపోతే సాల్మన్ రాజు గారి పండితుడు ఆయన అడగాలి నేను. కాబట్టి విస్తారమైన పనుల చేత నీకు వచ్చేది ఏంటో తెలుసా? కోపం వస్తుంది, విసుగొస్తుంది. అబ్బా, ఒకసారి మరియని చూసింది, ఆమెమో విస్తారమైన పనులు పెట్టుకుంది, ఆమెమో చక్కగా కూర్చుంది, ఈమెమో ఫుల్ టెన్షన్ పడిపోయి చెమటలు కార్చుకుంటుంది, విసుగొచ్చేసింది. ఇంకా అబ్బా ఎంత పని అని చెప్పి ఒక్కసారి అంతే. మనం కూడా కోపం విసుగుతో ఏం చేస్తామంటే ఆ కోపాన్ని ఇతరుల పైన చూపించేస్తామని. జాగ్రత్త, కోపము మన యొక్క జీవితాలకు శాపం. కయీను కోపం ఏమైందండి? తన సహోదరుని చంపింది. కయీను కోపం దేవుని చేత తిరగబడ్డాడు. కయీను కోపం దేశదిమ్మరైపోయాడు. నీ కోపం వలన నీకు నష్టం, ఇతరులకు నష్టం. దాన్ని ఆలోచించాయి. నువ్వు ఎంత పనైనా చేయొచ్చు, కానీ కోపపడుడి, కానీ పాపం చేయకడి. మార్తా జీవితం నుంచి నేర్చుకోవాల్సిన 3వ పాఠం, కోపము విసుగుదల మనకు జీవితాల్లో లేకుండా మనం ఏం చేద్దాం? జాగ్రత్త పడదాం. నాలుగవది, ఇది ఒక అద్భుతమైన మంచి లక్షణము మార్తా జీవితం నుంచి. యోహాను సువార్త 11వ అధ్యాయము 20వ వచనం. యోహాను సువార్త 11:20. యోహాను సువార్త 11:20. మార్తా యేసు వచ్చుచున్నాడని ఎరిగి ఆయనను ఎదుర్కొన వెళ్ళెను, కానీ మరియా ఎక్కడ ఉండిపోయిందండి? ఇంట్లో ఉండిపోయింది. ఈ కథ మనకు తెలుసు. యేసు ప్రేమించిన ఇక కుటుంబంలో లాజరు రోగి అయి ఉన్నాడు. రోగి అయి ఉన్నప్పుడు ఈ వర్తమానాన్ని ఎవరు పంపించారు? యేసు ప్రభు పంపించారు. అయ్యా, నువ్వు ప్రేమించిన లాజరు రోగి అయి ఉన్నాడు, కాబట్టి నువ్వు దయచేసి నువ్వు రా. యేసు ప్రభువు ఆ వర్తమానం తెలిసినా కానీ అక్కడే ఉండిపోయాడు. తర్వాత ఏమైంది? లాజరు ఏమయ్యాడు? చనిపోయి భూస్థాపన కార్యక్రమం జరిగింది. ఫ్యూనరల్కి కూడా రాలా. తర్వాత 4 రోజుల తర్వాత ఎవరు వచ్చారు? యేసు ప్రభు వస్తున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు యొక్క పాదముల దగ్గర దేవుని యొక్క వాక్యాన్ని విన్న మరియా లెక్క ప్రకారం ఏం చేయాలి? ఎదుర్కొని వెళ్ళాలి. కానీ మార్తాలోని యొక్క అద్భుతమైన లక్షణం, మరియా ఇంట్లోనే ఉంది, కానీ మార్తా ఏం చేస్తుంది? యేసు ప్రభువుని ఎదుర్కొనే దానికి ఆమె వెళ్ళింది. దీంట్లో నువ్వు నేను నేర్చుకోవాల్సిన ఒక అద్భుతమైన లక్షణం మార్తా జీవితా నుంచి. మార్తా ఎంత దుఃఖము విచార పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా యేసును ఎదుర్కొనే దానికి ఆమె వెళ్ళింది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అనేక సార్లు మనకున్న కొన్ని కష్ట పరిస్థితుల్లో, మనకున్న నష్ట పరిస్థితుల్లో, మనకున్న భారమైన పరిస్థితుల్లో, మనము తట్టుకోలేని భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానానికి, దేవుణ్ణి ఎదుర్కొనేదానికి వెళ్ళేదానికి మనం ఉత్సాహం మనం చూపించాం. అన్నీ బాగుంటే దేవుడు అంటాం, అన్నీ బాగుంటే, బాగలేకపోతే దేవుణ్ణి ఏం చేస్తాం? పక్కన పెడతాం. విస్తారమైన పనులు ఆలోచించేద్దాం ఈరోజు. మార్తా ఎంత దుఃఖ పరిస్థితిలోనికి ఆత్మీయంగా ఆమె ఎంతగా ఎదుగుతుందో చూడండి. ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్, ఇంకొక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఆత్మీయముగా ఎదిగే ఒక అద్భుతమైన లక్షణాన్ని ఆమె కలిగి ఉన్నది. ఎంత దుఃఖము విచార పరిస్థితిలో ఉన్నప్పటికీ యేసును నీ జీవితంలో ఎదుర్కొనే దానికి నువ్వు వెళ్ళవలసిన స్థితిలో నువ్వు ఉండాలి.
యేసయ్య ఒక్కడు మాత్రమే పరిస్థితిని బాగు చేసేవాడు. యేసయ్య ఒక్కడు మాత్రమే నీ సమస్యలను తీర్చేవాడు. యేసయ్య ఒక్కడు మాత్రమే నిన్ను ఆదరించేవాడు. యేసయ్య ఒక్కడు మాత్రమే నిన్ను ధైర్యపరిచేవాడు. యేసయ్య ఒక్కడు మాత్రమే ఇక లోకములో నీకున్న ప్రతి పరిస్థితుల నుంచి విడిపించగలిగే సమర్థవంతమైన శక్తి కలిగిన నాయకుడిగా ఆయన మనకున్నాడు. అందుకని ఆయన ఎదుర్కొందాం. నువ్వు ఏ సమస్యలో ఉన్నప్పటికీ, ఎంత దిగులతో ఉన్నప్పటికీ, ఎంత నిరాశలో ఉన్నప్పటికీ యేసు దగ్గరకు నువ్వు ఎదుర్కొనే దానికి వెళ్ళా. మార్తా చేసిన పని అదండి. ఎంతో ప్రేమించిన సహోదరుని పోగొట్టుకుంది. ఎంతో దుఃఖములో ఉన్నది. ఎంతో దుఃఖములో, ఎంతో బాధలో ఉంది. కానీ యేసుని ఏం చేస్తుంది? ఎదుర్కొంది. నీ బాధలో, నీ కష్టములో యేసును ఎదుర్కొనే జీవితాన్ని కలిగి ఉన్నావా? యేసును ఎదుర్కొంటాం అంటే ప్రార్థన చేయటం. యేసును ఎదుర్కొంటాం అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవటం. యేసును ఎదుర్కొంటాం అంటే దేవుని యొక్క సహవాసాలకు రావటం. యేసుతో ముఖాముఖిగా నువ్వు కలిగి ఉండే ఆత్మీయ సహవాసానికి నువ్వు రావటం. మార్తా ఆ పని చేసింది. తాను ఎంత విచార స్థితిలో ఉన్నప్పటికీ కూడా, తాను ప్రేమించిన వ్యక్తిని కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటికీ యేసు దగ్గరకు ఆమె వెళ్ళింది. తర్వాత 5వ పాఠం, యోహాను సువార్త 11వ అధ్యాయము 21 నుంచి 22 వచనాలు చదువుతాను. Gospel according to John chapter 11 verses 21 to 22. మార్తా యేసుతో, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు మార్తనే చెబుతుంది. మరియ కామ్ అయిపోయింది. మార్తా మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుంది? నాయనా, నువ్వు ఇక్కడ ఉంటే నా సహోదరుడు చావకుండా ఉంటాడు. దాని అర్థం ఏంటి చెప్పండి? విశ్వాసం. విశ్వాసం. ఈయన జీవాధిపతి. ఈయన ఎక్కడ ఉంటాడో అక్కడ జీవం ఉంటుంది. ఈయన లేని చోట జీవము ఉండదు. నువ్వు ఇక్కడ ఉంటే నా యొక్క సహోదరుడు చనిపోయి ఉండేవాడు కాదు నాయన. ఎందుకంటే నువ్వు జీవాధిపతివి. నువ్వు ఉంటే జీవం, నువ్వు లేకపోతే మరణం. యేసయ్య నీ జీవితంలో ఉంటే నీకు శాపం లేదు, మరణము లేదు. యేసయ్య నీ జీవితంలో ఉంటే నీకు దీవెన, నీకు ఆశీర్వాదకరం. అందుకనే యేసును మన యొక్క జీవితాల్లో మనం కలిగి ఉండాలి. యేసును మన ఇంట చేర్చుకోవాలి. యేసును ఎదుర్కోవాలి. తర్వాత చదువుదాం 22వ వచనం. ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమి అడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును. ఎంత మొదటిది విశ్వాసం, 22వ వచనం గొప్ప విశ్వాసం. మొదటి విశ్వాసం ఏంటి చెప్పండి? నాయన నువ్వుంటే నా సహోదరుడు చనిపోకుండా ఉంటాడు. రెండో విశ్వాసం ఏంటి? గొప్ప విశ్వాసం. అదేంటి? ఇప్పుడైనను నా సహోదరుడు చనిపోయాడు, ఇప్పుడైనను నువ్వు దేవుని కుమారుడు కనుక నువ్వు ప్రార్థన చేస్తే అది జరుగుతుంది. ఏం జరుగుతుంది? నా యొక్క సహోదరుడు ఏం చేస్తాడు? మళ్ళా వస్తాడు. ఇదండి గొప్ప విశ్వాసం. మార్తా గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించింది. అనేక సంవత్సరాల క్రితం యేసును నమ్ముకున్నావు నువ్వు. అనేక సంవత్సరాల క్రితం బాప్తిసం పొందావు. అనేక సంవత్సరాల నుంచి గుడికి వస్తున్నావు, మందిరానికి వస్తున్నావు, అనేకమైన సహవాసాలకు వస్తున్నావు. కానీ మన విశ్వాసం మాత్రం ఉండవలసిన స్థాయిలో. బైబిల్లో ఒక మాట ఉంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఇట్స్ ఇంపాసిబుల్. ఏంటి అసాధ్యం? విశ్వాసము లేకుండా. పేరు పెట్టుకున్న విశ్వాసి అంటే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. దేవుడు ఉన్నాడు, తన వెదుకు వారికి ఫలము ఆయన దయచేస్తాడు అని నమ్మటమే విశ్వాసం.
అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువు విశ్వాసం. డాక్టర్స్ చెప్పారు, నువ్వు నీ జీవితంలో నువ్వు బాగుపడావు, కానీ నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు అని నమ్మటమే విశ్వాసం. ఈ లోకములో అనేక మంది అసాధ్యాలుగా నీ జీవితంలో చెప్పచ్చు, నీకు చూపించవచ్చు, నువ్వు కూడా అనుభవిస్తూ ఉండొచ్చు. కానీ నేను దేవుని యొక్క బిడ్డను కాబట్టి నీతిమంతుడిగా విశ్వాస మూలముగా ఇక లోకములో నేను జీవిస్తాను అని నీకున్న విశ్వాసాన్ని అవిశ్వాస పరిస్థితుల్లో ప్రదర్శించే ఒక వ్యక్తిత్వము మార్తా కలిగి ఉన్నది. మొదటిది ఏంటంటే నువ్వు ఉంటే చచ్చిపోయేవాడు కాదు. రెండోది ఏంటంటే ఇప్పుడైనా చచ్చిపోయాడా, నో ఇష్యూ, అయినా కానీ నువ్వు ఇప్పుడు దేవుణ్ణి వేడుకుంటే ఏమవుద్ది, మరలా నా సహోదరుడు బయటకు రాగలుగుతాడు. నీకు సమస్తము సాధ్యం, యేసయ్యకు సమస్తము సాధ్యం. నీకు ప్రతిదీ అసాధ్యంగా కనిపించవచ్చు, కానీ దేవుని నమ్ము, దేవుని పైన విశ్వాసం ఉంచు. నీ జీవితంలో ఎన్నో అసాధ్యాలుగా మిగిలిపోయినాయి. ఏ విషయంలో నువ్వు అసాధ్యంగా నీకు కనిపిస్తున్నదో ఇక ఉదయకాల సమయంలో దేవుని పట్ల గొప్ప విశ్వాసాన్ని ప్రదర్శించు. విశ్వాసం ద్వారా అద్భుతాలు మన యొక్క జీవితాల్లో మనం పొందుకుంటాం. కాబట్టి గొప్ప విశ్వాసాన్ని మార్తా ఏం చేసిందండి, ప్రదర్శించింది. మనం కూడా ఏం చేద్దాం, ఈరోజు నుంచి నిన్న అంతకుముందు మనం దేవుని పట్ల కనపరిచిన విశ్వాసం కంటే గొప్ప విశ్వాసాన్ని మనం ఏం చేద్దాం, కనపరుస్తాం. ఎందుకంటే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ఈ లోకములో నిన్ను నన్ను జీవింపచేసేది ఏంటంటే ఫెయిత్, విశ్వాసం. 6వ లక్షణం, 6వ ఆత్మీయ పాఠం మార్తా జీవితం నుంచి. యోహాను సువార్త 11వ అధ్యాయము 23 నుంచి 27 వచనాలు. యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్తా ఆయనతో, అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుతాను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడుగగా, ఆమె ఎవరు, ఆమె మార్తా ఏమంటుంది ఇక్కడ, అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడవనియు క్రీస్తు అని నేను నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. యేసు ప్రభు కొన్ని ఆత్మీయ మర్మాలను ఆమెకు తెలియజేశాడు. ఈ పరిస్థితుల్లో అర్థము చేసుకునే శక్తి ఆమెకు లేదు. ఎవరికి? మార్తకు లేదు. దీని ద్వారా మనం గమనించవలసింది ఏంటంటే, నీకు కొన్ని అర్థం కాకపోయినా దేవుని మాట నువ్వు నమ్ము, అంతే. గుడ్డిగా దేవుని నమ్ము. ఏంటి, కొన్ని అర్థం అవ్వ మనకి, కొన్ని పరిస్థితులు అర్థం అవ్వ మనకి. దేవుని వాక్యం ఏదో చెబుతూ ఉంటుంది, అర్థం అవ్వదు మనకి. కానీ నువ్వేం చేయాలి, నీకు అర్థం కాకపోయినా నువ్వేం చేయాలంటే గుడ్డిగా మనుషులు నమ్ముతున్నావు, కానీ దేవుని యొక్క మాటలను నువ్వు నమ్మట్లేదు. మార్తా గుడ్డిగా దేవుని యొక్క మాటలు ఏం చేసింది, నమ్మింది. నాయన నువ్వు చెప్పింది నాకు అర్థం కాకపోయినా నేను నమ్ముతున్నా. కాబట్టి ఈ లక్షణాన్ని మనం కలిగి ఉంది. ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యం మనం ఉంటున్న యొక్క పరిస్థితుల్లో లోపలికి వెళ్దాం, అర్థం అవ్వదు మనకి. మనకున్న టెన్షన్స్ అలాంటి, మనకున్న పరిస్థితులు అలాంటి పరిస్థితులను చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క మాటను గుడ్డిగా నమ్ము. నీకు అర్థం కాకపోయినా దేవుని యొక్క వాక్యాన్ని నమ్ము. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యం అది గతించనిది. దేవుని యొక్క వాక్యం భూమి ఆకాశము గతించినా కానీ దేవుని యొక్క మాటలు గతించవు. దేవుని యొక్క వాక్యం జీవము కలది. అది మార్తా గుర్తించింది. నో ప్రాబ్లం, నాకు అర్థం కాకపోయినా పర్లా, కానీ నువ్వేం చెప్తున్నావో నేను నమ్ముతా.
యేసు ప్రభు క్వశ్చన్ అడిగాడు, మార్తా నువ్వు నమ్ముతున్నావా? వెంటనే ఏం చేసింది, నాయన నాకు అర్థం అవ్వట్లేదు అని నేను అందును. కానీ మార్తా అనలా. ఏముంది, నాయన నువ్వేం చెప్పావు నాకు కొంచెం అర్థం అవ్వట్లేదు, అయినా నేనేం చేస్తాను, నేను నమ్ముతా, నీ మాటను నమ్ముతా. కారణం ఏంటంటే నువ్వు చెప్పింది నిజం, నువ్వు చెప్పింది సత్యం, నువ్వు చెప్పింది యథార్థం. ఇక లోకములో నువ్వు నేను కూడా దేవుని యొక్క మాటలు యథార్థమైనవి, దేవుని యొక్క మాటలు సత్యమైనవి, దేవుని యొక్క మాటలను నీకు అర్థం కాకపోయినా నువ్వు నమ్ము, నీ జీవితంలో అద్భుతాన్ని పొందుకుంటావు. ఆఖరిగా మార్తా జీవితం నుండి 7th స్పిరిచువల్ లెసన్, యోహాను సువార్త 11వ అధ్యాయము 39 నుంచి 40 వచనాలు. యోహాను సువార్త 11వ అధ్యాయం 39 నుంచి 40 వచనాలు. యేసు రాయి తీసివేయుడని చెప్పగా, ఇక్కడ చదవండి, బైబిల్లో క్లియర్గా చెబుతుంది, చనిపోయిన వాని యొక్క సహోదరి అయిన మార్తా, ప్రభువా చనిపోయి 4 దినాలు అయిపోయింది నాయన, ఇప్పటికీ వాసన కొట్టుంది ఆయనతో చెప్పాను. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నువ్వు చూస్తావు మార్తా అని అన్నప్పుడు వెంటనే తనకు ఇష్టము లేకపోయినా దేవుని యొక్క మాటకు లోబడి ఏం చేసిందంటే ఆ రాయిని తీసివేసేదానికి ఏం చేసింది, సమ్మతింది. మొదట ఏముంది, రాయి తీయద్దంది. అయ్యా రాయి తీయద్దు, 4 రోజులు అయిపోయింది, డికంపోజ్ అయిపోయి ఉంటుంది, బాడీ వాసన వస్తూ ఉంటుంది. కానీ యేసయ్య ఏం చెప్పాడు, నువ్వు నమ్ము, దేవుని యొక్క మహిమను చూస్తావని చెప్పిన తర్వాత వెంటనే దేవుని యొక్క మాటకు లోబడి తనకు ఇష్టము లేని దానిని ఏం చేస్తుంది, దేవుని యొక్క మాటకు లోబడి ఏం చేసిందంటే ఆమె రాయి తీసి దానికి ఏం చేస్తుంది, పర్మిషన్ ఇచ్చింది. దేవుని యొక్క మాటకు లోబడితే అద్భుతము తన యొక్క జీవితంలో పొందుకుంది. నీ జీవితంలో, నా జీవితంలో కూడా అంతే. దేవుని యొక్క మాటకు లోబడి నువ్వు అంతే. సింపుల్, పెద్దగా నువ్వేం చేయక్కర్లేదు, సింపుల్గా బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, హ్యావ్ ఎ ఫెయిత్ ఇన్ గాడ్, ద మిరకల్ ఈజ్ యువర్స్. దేవుని యొక్క అద్భుతం నీ యొక్క జీవితంలో జరగాలంటే దేవుని మాటకు లోబడు. నీ జీవితంలో కొంతమంది చెబుతారు, బ్రదర్ ఎంత ప్రార్థన చేసినా అద్భుతం జరగట్లా, ఎన్ని ఉపవాసాలు ఉన్నా అద్భుతం జరగట్లా. అద్భుతం ఎందుకు జరగట్లేదు తెలుసా, ప్రార్థన చేస్తున్నావు కానీ దేవుని మాటకు నువ్వు లోబడతావు. దేవుడు చెప్తాడు, నేను పరిశుద్ధుడుగా ఉన్నాను కాబట్టి మీరు పరిశుద్ధులుగా ఉండండి దేవుడు చెప్తాడు. ఆ మాటకు నువ్వు లోబడతల్లా. చేసేయనా అపరిశుద్ధమని దేవుని మందిరానికి వస్తావు, కూర్చునేదానికి కూడా నీకు అవ్వదు. ఆలోచించేద్దాం మనకి జీవితాలను. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీకు ఇష్టం లేకపోయినా దేవుని మాటకు లోబడు. ఒక్కొక్కసారి నీకున్న పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్య ప్రకారం చేయటం కష్టంగా ఉంటుంది, నీకు చాలా కష్టంగా ఉంటుంది. నీ ఇష్ట ప్రకారం చేసేదానికి దేవుని యొక్క వాక్యం అది ఒప్పుకోదా. నీ ఇష్టాన్ని జరిగించేదానికి లోపకం ఒప్పుకుంటుంది. వరల్డ్ విల్ అగ్రీ బట్ గాడ్ విల్ నాట్ అగ్రీ. దేవుని యొక్క స్టాండర్డ్ ఒప్పుకోదు. నీకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించినట్లుగా దేవుని యొక్క మందిరంలో ప్రవర్తించేదానికి నీ ఇంట్లో ఎలా పడితే బయటికి వెళ్ళొచ్చును. కానీ దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు ఈ లోకంలో ఏ పని కంటే దేవుని కంటే ముఖ్యమైనది ఏది కాదు. నీ జీవితంలో అద్భుతం ఎలా జరుగుతుంది చెప్పు. ఇంకా దేవుని మాటకి ఏం లోపడుతున్నాను? అనేక మంది దేవుని నమ్ముకున్నాం, దేవుని మందిరానికి వస్తున్నాం, కానీ దేవుని మాటకు మనం ఏం చేస్తున్నాం? లోబడట్లేదు. బైబిల్లోకి ఉంది, నీ దేవుని యొక్క మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. అంటే దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడే ప్రవర్తన చూసుకుంటే దేవుని యొక్క మందిరంలో కూర్చుంటే ఎంత ఎక్కువగా ప్రవర్తన చూసుకోవాలండి. దేవుని యొక్క మందిరంలో మొబైల్స్ మోగుతాయి, దేవుని యొక్క మందిరంలో మొబైల్ కాల్ వచ్చి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది, ఏం కొంపలు అంటుకుపోయినట్టు. ఇదా నువ్వు దేవునికి ఇచ్చేది? ఇదా దేవునికి ఇచ్చే నువ్వు ఇక రెస్పెక్ట్?
ఇదా దేవుని కంటే ఆ కాల్ నీకు ఇంపార్టెంటా? ఇంకే అద్భుతం నీ జీవితంలో పొందుకుంటావు? ఆలోచించాయి. 7 విషయాలు మార్తా జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. నెంబర్ 1, యేసును తన ఇంట చేర్చుకుంది, యేసును తన జీవితంలోనికి ఆహ్వానించింది, రక్షణ అనుభవాన్ని ఆమె కలిగింది. 2వది, యేసు ప్రభువుని ఇంటిలో చేర్చుకున్నది, కానీ యేసుతో సమయము గడపట్లేదు. ఇది మన జీవితాల్లో చాలామందికి వర్తిస్తుంది. నాకు టైం లేదు బ్రదర్, చర్చికి ఎందుకు రాలేదంటే నాకు టైం లేదు బ్రదర్. అన్నీ చేసేదానికి టైం ఉంది, అవునా? విస్తారమైన పనులు చేసేదానికి టైం ఉంది. ఆ సమయం ఇచ్చిన దేవునికి సమయం ఇచ్చే పరిస్థితిలో మనం లేము. ఆలోచన చేద్దాం. కోపము, విసుగుదల ఏం చేసింది? ప్రదర్శించింది. మార్తా ఎంత దుఃఖ పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని ఎదుర్కొనేదానికి ఆమె వెళ్ళింది, ఆగిపోలే. కొంతమంది కొన్ని సమస్యలు వస్తే దేవుని నిందిస్తారు. ఆయన ఏం చేశాడు? ఆయనను మర్చిపోయాడు. ఏంటి, ఆయన మర్చిపోతే నువ్వు బతకగలవా? ఆయన మర్చిపోతే నువ్వు జీవించగలవా? కానీ మన యొక్క నోట్లోంచి ఏమొస్తాయి? అవిశ్వాస మాటలు మనకు వస్తాయి. కాబట్టి మార్త ఎంత దుఃఖంలో, విచార పరిస్థితులు ఉన్నప్పటికీ యేసుని ఏం చేసింది? ఆమె ఎదుర్కొనే దానికి వెళ్ళింది, యేసుని ఎదుర్కొంది. 5వది, గొప్ప విశ్వాసాన్ని ఆమె ఏం చేసింది? ప్రదర్శించింది. 6వది, తనకు అర్థం కాకపోయినా దేవుని యొక్క మాటలను గుడ్డిగా నమ్మింది. ఒక్కొక్కసారి దేవుని వాక్యం నీకు అర్థం అవ్వదు, కానీ గుడ్డిగా నమ్మంతే. మనుషులను గుడ్డిగా నమ్మి మోసపోయాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి మోసపోయిన వాడు ఈ లోకంలో ఎవడో లేడా? ఎవడో ఉండడు. ఆఖరిగా నీకు ఇష్టం లేకపోయినా దేవుని యొక్క మాటకు నువ్వేం చేయాలి? రాయి తీయటం ఆయనకి ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా యేసు ప్రభు చెప్పాడు, నువ్వు నా మాట వింటే దేవుని యొక్క మహిమను నువ్వు చూస్తావు. వెంటనే ఏం చేసింది? తనకిష్టం కాకపోయినా దేవుని యొక్క మాటకు లోబడింది, అద్భుతాన్ని తన జీవితంలో పొందుకుంది. ఒకవేళ ఆ రాయి తీయకుండా అలాగే ఉన్నట్లయితే బహుశా అద్భుతం కోల్పోయేదేమో. వారికున్న అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వెళ్ళిపోయేవాడు. కారణం ఏంటి తెలుసా? అనేక సార్లు యేసు ప్రభు యొక్క పరిచర్యలో కూడా అనేక ప్రదేశాల్లో ఆయన గొప్ప కార్యాలు చేశాడు. కానీ తాను ఉన్న ప్రదేశానికి వచ్చి అన్నిటికంటే గొప్ప కార్యాలు చేయాలనుకున్నాడు ఆయన. కానీ వారికున్న అవిశ్వాసాన్ని చూసి ఆయన ఏ కార్యాలు ఆయన చేయలేకపోయాడు. నీ అద్భుతం నీ విశ్వాసం పైన ఆధారపడింది. నీ జీవితంలో అద్భుతం జరగట్లేదంటే అది నీకున్న అల్ప విశ్వాసం, అది నీకున్న అవిశ్వాసం, అది నువ్వు దేవుని మాటకు లోబడకపోవటం వలన అద్భుతాన్ని నీ చేతులు నువ్వేం చేస్తున్నావు? పోగొట్టుకున్నావు. ఇంతవరకు పోగొట్టుకున్నావు, ఇక నుంచి పోగొట్టుకోక, ఇక నుంచి పాటుకోక.